ఒకసారి మీ చేతిని చూసుకోండి. మీకేం కనిపిస్తుంది? జస్ట్ స్కిన్, లైన్స్, మేబీ కొంచెం హెయిర్, అంతే కదా. కానీ అదే చేతిని ఒక మంచి మైక్రోస్కోప్తో చూస్తే ఒక పెద్ద ప్రపంచమే కనిపిస్తుంది. అవును, మనం బయటకు ఒకరిలా కనిపించిన మన లోపల ట్రిలియన్స్ ఆఫ్ చిన్న చిన్న జీవులు పనిచేస్తూ ఉంటాయి. వాటిని మనం సెల్స్ అంటాం. అవి కానీ పనిచేయడం ఆపేసి అంటే మనం పనిచేయడం ఆగిపోతాం, అంటే చనిపోతాం. సింపుల్గా చెప్పాలంటే మనం ఒక ఇల్లు కట్టాలంటే మనకేం కావాలి? ఇటుకలు కావాలి కదా. ఒక దాని మీద ఒకటి బ్రిక్స్ని సెటప్ చేస్తే ఒక వాల్ అవుతుంది. ఆ వాల్స్తోనే ఇల్లు తయారవుతుంది. సేమ్ లాజిక్ మన బాడీకి కూడా అప్లై అవుతుంది. మన హ్యూమన్ బాడీ అనేది ఒక ఇల్లు అయితే సెల్స్ అనేవి బ్రిక్స్ అనమాట, అంటే ఇటుకలు. మన బాడీలో ఉన్న బోన్స్, మజిల్స్, స్కిన్, బ్లడ్ ఇవన్నీ కూడా ఈ చిన్న సెల్స్తోనే తయారయ్యాయి. అయితే మన సెల్స్కి ప్రాణం ఉంటుంది. అవును, సెల్కి న్యూట్రియంట్స్ కావాలి, అలాగే సెల్స్కి ఆక్సిజన్ కావాలి, అలాగే ఒక సెల్ మరొక సెల్ని క్రియేట్ చేస్తుంది. సో సెల్ అంటే జస్ట్ ఒక బిల్డింగ్ బ్లాక్ మాత్రమే కాదు, అది ఒక టినీ లివింగ్ రోబోట్ లాంటిది. మన బాడీలో ఉండే సెల్స్ దానంతటవే బ్రతకగలవు, అలాగే పనిచేయగలవు. అమేజింగ్ కదా. సరే, మన బాడీలో అసలు ఎన్ని సెల్స్ ఉంటాయి? యావరేజ్గా చెప్పాలంటే 37.2 ట్రిలియన్ సెల్స్ ఉంటాయి. దీన్ని కంపేర్ చేయాలంటే మన మిల్కీవే గ్యాలక్సీలో ఉన్న స్టార్స్ కంటే మన బాడీలో ఉండే సెల్సే ఎక్కువ. ఇమేజిన్ చేసుకోండి, మీ బాడీయే ఒక పెద్ద గ్యాలక్సీ, మనలో ఉండే ప్రతి సెల్ కూడా ఒక స్టార్ లాంటిది. సరే, ఒకసారి ఇమేజిన్ చేసుకోండి, ఒక పెద్ద ఫ్యాక్టరీ, అందులో వందల మంది వర్కర్స్, పెద్ద పెద్ద మిషన్స్, పవర్ జనరేటర్స్, ప్యాకింగ్ డిపార్ట్మెంట్ అండ్ సెక్యూరిటీ గార్డ్స్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ పర్ఫెక్ట్గా పనిచేస్తేనే ఒక ప్రోడక్ట్ బయటకు వస్తుంది. కానీ మీకు తెలుసా, మన హ్యూమన్ సెల్ అనేది ఒక నానో ఫ్యాక్టరీ లాంటిది. ఈరోజు మనం ఆ ఫ్యాక్టరీ లోపలికి టూర్కి వెళ్తున్నాం. అసలు లోపల బాస్ ఎవరు? పవర్ ఎక్కడి నుండి వస్తుంది? వేస్ట్ని ఎవరు క్లీన్ చేస్తారు? ఇవన్నీ తెలుసుకుందాం. వెళ్దాం పదండి. ఫస్ట్, మన ఫ్యాక్టరీకి మెయిన్ ఎంట్రన్స్ సెల్ మెంబ్రేన్. సెల్ చుట్టూ కవచంలో ఉండే సన్నని పొర ఉంటుంది, దాన్నే మనం సెల్ మెంబ్రేన్ అంటాం. ఇది ఫ్యాక్టరీకి కాంపౌండ్ వాల్ లాంటిది లేదా సెక్యూరిటీ గేట్ లాంటిది. దీని పని ఏంటంటే ప్రొటెక్షన్. ఫ్యాక్టరీ లోపలికి ఎవరు పడితే వాళ్ళు రాకుండా చూసుకుంటుంది. మంచి న్యూట్రియంట్స్ని లోపలికి అలౌ చేస్తుంది, అలాగే వేస్ట్ని బయటకు పంపిస్తుంది. గేట్ దాటి లోపలికి వెళ్తే అక్కడంతా ఖాళీగా ఉండకుండా ఒక జెల్లీ లాంటి లిక్విడ్ ఉంటుంది. మీరు ఎగ్ని చూస్తే దాంట్లో లిక్విడ్లా ఉంటుంది కదా, అలాంటి లిక్విడే మన సెల్స్లో ఉంటాయి. దాన్నే మనం సైటోప్లాస్మా అంటాం. దీంట్లోనే వర్కర్స్ అందరూ పనిచేస్తూ ఉంటారు. ఆ వర్కర్స్ని మనం ఆర్గనల్స్ అంటాం. ఇవన్నీ కూడా ఈ లిక్విడ్లో తేలుతూ ఉంటాయి. ఇప్పుడు మన ఫ్యాక్టరీలో మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్కి వచ్చాం, అదే న్యూక్లియస్. ఇది మన ఫ్యాక్టరీకి CEO క్యాబిన్ లాంటిది. ఫ్యాక్టరీలో ఏం జరగాలి, ఎప్పుడు జరగాలి అనే ఆర్డర్స్ ఎక్కడి నుండి వస్తాయి. ఈ CEO క్యాబిన్లో ఒక సీక్రెట్ బుక్ ఉంటుంది, దాన్నే DNA అంటాం. అంటే ఈ న్యూక్లియస్లోనే DNA ఉంటుంది. మన బాడీ ఎలా పనిచేయాలి అనే కంప్లీట్ బ్లూ ప్రింట్స్ అన్నీ కూడా ఈ DNAలోనే ఉంటాయి. ఎక్కడి నుండే ఆర్డర్స్ వెళ్తూ ఉంటాయి. అంటే ఒక సెల్ లోపల ఎలాంటి పని జరగాలి అనే ఆర్డర్స్ అన్నీ కూడా ఎక్కడి నుండి వెళ్తూ ఉంటాయి. సరే, బాస్ ఆర్డర్ ఇచ్చారు, మరి పని ఎవరు చేయాలి? అక్కడే మనకు రైబోజమ్స్ ఉంటాయి. ఇక్కడ చిన్న చిన్న డాట్స్లో ఉన్నాయి చూసారా, అవే రైబోజమ్స్. వాళ్ళే మన ఫ్యాక్టరీలో వర్కర్స్ అనమాట. వీళ్ళ మెయిన్ పని ఏంటంటే ప్రోటీన్స్ని తయారు చేయడం. మన బాడీకి ప్రోటీన్స్ చాలా అవసరం. ఆ ప్రోటీన్స్ని బిల్డ్ చేసేది ఈ రైబోజమ్సే. ఓకే, ప్రోటీన్స్ తయారయ్యాయి. మరి తయారైన ప్రోటీన్ ఒక దగ్గర ఉంటే సరిపోదు కదా, ఫ్యాక్టరీ మొత్తం తిరగాలి. అందుకే దానికోసం ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఉంటుంది. రైబోజమ్స్ వీటిపైన ఉంటాయి. దీన్ని ఎలా గుర్తుపట్టాలంటే ఇది న్యూక్లియస్ని ఆనుకుంటూ ఉంటూ ఒక రకమైన షేప్లో ఉంటుంది. దాన్నే మనం ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అంటాం. ఇది ఒక బెల్ట్ కన్వేయర్ లాంటిది. ప్రోటీన్స్ని ఒక చోట నుండి మరొక చోటికి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటుంది. సరే, ప్రోటీన్ రెడీ అయింది, ట్రాన్స్పోర్ట్ అయింది. నెక్స్ట్ ఏంటి? ప్యాకింగ్. అక్కడే ఎంట్రీ ఇస్తుంది గోల్జీ బాడీ. ఇది మన ఫ్యాక్టరీలో అమెజాన్ ప్యాకింగ్ డిపార్ట్మెంట్ లాంటిది. ప్రోటీన్స్ని నీట్గా ప్యాక్ చేసి, అంటే లాంగ్గా ఉన్న వాటిని ఒక షేప్లోకి తెచ్చి లేబుల్స్ అంటిస్తుంది. లేబుల్స్ అంటే అది ఎక్కడికి వెళ్ళాలి అనే ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్తో ఆ ప్రోటీన్ బయటకు వచ్చి దానిపైన చేస్తూ ఉంటుంది. ఈ గోల్జీ లేకుండా ఏ ప్రోటీన్ కూడా బయటకు రాదు. సరే, మరి ఇవన్నీ పనిచేయాలంటే వీటికి పవర్ కావాలి. మరి ఆ పవర్ ఎక్కడి నుండి వస్తుంది? అదే మైటోకాండ్రియా. దీన్నే సెల్లో ఉండే పవర్ హౌస్ అంటారు. మైటోకాండ్రియా లేకపోతే ఫ్యాక్టరీ షట్ డౌన్ అయిపోద్ది, అంటే సెల్ అనేది పనిచేయదు. మరి ఫ్యాక్టరీ పనిచేస్తున్నప్పుడు వేస్ట్ కూడా వస్తుంది కదా, మరి ఆ వేస్ట్ని ఎవరు క్లీన్ చేస్తారు? లైజోజోమ్స్. వీళ్ళు మన ఫ్యాక్టరీకి స్వీపర్స్ అనమాట, అంటే క్లీన్ చేసేవాళ్ళు. సెల్లో ఉండే వేస్ట్ని, పనిచేయని పార్ట్స్ని ఇవి డైజెస్ట్ చేసుకొని క్లీన్గా ఉంచుతాయి. వీటి వల్ల మన సెల్స్ అనేవి క్లీన్గా ఉంటాయి. సరే, మరి ఫ్యాక్టరీ ఎక్స్పెండ్ అవ్వాలన్నా లేకపోతే కొత్త బ్రాంచ్ పెట్టాలన్నా ఒక స్పెషల్ టీం కావాలి కదా.
వాళ్ళే సెంట్రియోల్స్. వీళ్ళు నార్మల్ టైంలో పెద్దగా ఏం చేయరు, కానీ ఎప్పుడైతే సెల్ డివైడ్ అవ్వాలో అప్పుడు వీళ్ళు యాక్టివ్ అయ్యి క్రోమోజోమ్స్ని సెపరేట్ చేస్తారు. అలా సెపరేట్ చేస్తూ మరో కొత్త సెల్ క్రియేట్ అయ్యేలా హెల్ప్ చేస్తారు. అంటే ఆ టైంలోనే ఒక సెల్ 2 సెల్స్గా మారుతుంది. ఇలా సీఈఓ దగ్గర నుండి స్వీపర్ వరకు అన్నీ కోఆర్డినేట్ చేసుకొని పర్ఫెక్ట్గా వర్క్ చేస్తేనే మనం హెల్తీగా ఉంటాం. ఇప్పుడు కొంచెం డీప్గా వెళ్దాం. మనం డైలీ ఫుడ్ తింటాం దేనికి? ఎనర్జీ కోసం, కరెక్టే కదా? కానీ ఒకసారి ఆలోచించండి, మీ బాడీలో ఉన్న సెల్స్ డైరెక్ట్గా బిర్యానీ తినేసి పని చేయగలదా? నో. మీ ఫోన్కి ఛార్జింగ్ కావాలంటే డైరెక్ట్గా బొగ్గును పెడితే పని చేస్తుందా? లేదు కదా. దానికి ఎలక్ట్రిసిటీ కావాలి. మన బాడీ కూడా అంతే. మనం తినే ఫుడ్ని సెల్కి కావాల్సిన ఒక పవర్లాగా మార్చాలి. ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మనం తినే ఫుడ్ని మన డైజెషన్ సిస్టమ్ బ్రేక్ చేసి గ్లూకోజ్లో మార్చేస్తుంది. ఇక్కడ గ్లూకోజ్ని పెట్రోల్ లేదా డీజిల్ అనుకోండి. ఈ గ్లూకోజ్ బ్లడ్ ద్వారా ట్రావెల్ చేస్తూ మన సెల్స్ వరకు వస్తుంది. మరి పెట్రోల్ మండాలంటే వాటికి ఏం కావాలి? గాలి కావాలి కదా, అంటే ఆక్సిజన్ కావాలి. ఆ గాలిని మనం ముక్కు ద్వారా పీల్చుకుంటాం. అలా పీల్చుకున్న గాలి బ్లడ్ ద్వారా ట్రావెల్ చేస్తూ ప్రతి సెల్కి వెళ్తుంది. అక్కడికి వచ్చి సెల్లో ఉండి గ్లూకోజ్ని కాల్చేస్తుంది. దీన్నే సెల్యులర్ రెస్పిరేషన్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే గ్లూకోజ్ ప్లస్ ఆక్సిజన్ ఈ రెండు కలిసి ఎనర్జీని క్రియేట్ చేస్తాయి. సరే, ఎనర్జీ క్రియేట్ అయింది, కానీ ఆ ఎనర్జీని కూడా మన సెల్ డైరెక్ట్గా యూజ్ చేసుకోలేదు. దాన్ని మన బాడీకి అవసరమయ్యే మరొక ఎనర్జీలో కన్వర్ట్ చేయాలి. దాన్ని మనం ఏటీపీ అంటాం. మీకు ఈజీగా అర్థం కావాలంటే గ్లూకోజ్ అంటే 2000 రూపీస్ నోట్ లాంటిది. వాల్యూ ఉంటుంది, కానీ చిల్లరగా వాడలేం. ఏటీపీ అంటే 10 రూపీస్ కాయిన్ లాంటిది, లేదా యూపీఐ క్యాష్ లాంటిది. ఎక్కడైనా ఎప్పుడైనా ఈజీగా వాడుకోవచ్చు. సో మైటోకాండ్రియా పని ఏంటంటే పెద్ద గ్లూకోజ్ నోట్స్ని తీసుకొని యూజ్ అయ్యే ఏటీపీ కాయిన్స్లా మార్చడం. మన మజిల్స్ పనిచేయాలన్నా, హార్ట్ పనిచేయాలన్నా, బ్రెయిన్ ఆలోచించాలన్నా ఈ ఏటీపీ కాయిన్స్ని ఖర్చు పెట్టాల్సిందే. ఏదైనా ఇంజిన్ నడిచినప్పుడు పొగలు వస్తాయి కదా, అలాగే ఈ మైటోకాండ్రియాలో గ్లూకోజ్ బర్న్ అయినప్పుడు కూడా స్మోక్ వస్తుంది. ఆ స్మోక్ని మనం CO2 గ్యాస్ అంటాం. దాన్ని మనం మన ముక్కు నుండి బయటకు వదిలేస్తున్నాం. అది ఒకటే కాదు, వాటర్ కూడా వేస్ట్లో వస్తుంది. దాన్ని మన బాడీ చెమట రూపంలో బయటకు పంపిస్తుంది. అలాగే మన ముక్కు నుండి కూడా చాలా తక్కువ వాటర్ బయటకు వస్తుంది. ఇంట్రెస్టింగ్ లింక్ కదా. లోపల ఫ్యూల్ బర్న్ అయింది కాబట్టి బయటికి CO2 గ్యాస్ వస్తుంది. సో ఇదన్నమాట మన బాడీ యొక్క ఎనర్జీ సీక్రెట్. మనం జిమ్కి వెళ్ళే వాళ్ళని చూస్తూ ఉంటాం. ప్రోటీన్ ఎక్కువగా తీసుకోండి అంటూ ఉంటారు. అసలు ఈ ప్రోటీన్ అంటే ఏంటి? మన మజిల్స్, హెయిర్, స్కిన్, నెయిల్స్, ఈవెన్ మన బాడీలో జరిగే ప్రతి రియాక్షన్ కూడా ఈ ప్రోటీన్స్ వల్లనే జరుగుతాయి. కానీ ఎప్పుడైనా ఆలోచించారా ఈ ప్రోటీన్ మన బాడీలో ఎలా తయారవుతుందని? మన ఫ్యాక్టరీలో మెయిన్ బాస్ ఎవరు? న్యూక్లియస్. ఈ న్యూక్లియస్ దగ్గర ఒక సీక్రెట్ బుక్ ఉంటుంది. ఆ బుక్ పేరే DNA. ప్రతి ప్రోటీన్ని ఎలా తయారు చేయాలి అనే ఫార్ములాస్ దీంట్లో రాసిపెట్టి ఉంటాయి. కానీ ఈ బుక్ అనేది చాలా సీక్రెట్. సో బాస్ దీన్ని క్యాబిన్ దాటి బయటకు పంపించడు. మరి ఫ్యాక్టరీ ఫ్లోర్ మీద ఉన్న వర్కర్స్కి ఆ ఫార్ములాస్ అన్నీ కూడా ఎలా తెలుస్తాయి? ఇక్కడే చాలా స్మార్ట్గా ఒక మూవ్ అవుతుంది. ఒరిజినల్ బుక్ బయటకు రాకపోతే ఏమి, మనం జెరాక్స్ కాపీ తీసుకోవచ్చు కదా. సో DNAలో ఉన్న ఫార్ములాస్ని కాపీ చేసి ఒక చిన్న పేపర్ స్లిప్ని క్రియేట్ చేస్తాం. దీన్నే మనం mRNA అంటాం. అంటే ఇదొక జెరాక్స్ కాపీ అనమాట. ఈ RNA ఏం చేస్తుందంటే బాస్ క్యాబిన్ నుండి బయటకు వచ్చి ఫ్యాక్టరీ ఫ్లోర్లోకి వెళ్తుంది. ఇక్కడ మన వర్కర్స్ రెడీగా ఉంటారు. అవే రైబోజమ్స్. ఈ RNA వెళ్ళి రైబోజమ్స్కి కనెక్ట్ అవుతుంది. ఈ రైబోజమ్స్ ఒక ఆటోమేటిక్ రోబోట్ లాంటిది. అది RNA మీద ఉన్న కోడ్ని రీడ్ చేస్తుంది. రెసిపీలు ఏం రాసుంటే వాటిని తెచ్చి కలిపేస్తుంది. అవేంటో కాదు, అమినో యాసిడ్స్. డిఫరెంట్ అమినో యాసిడ్స్ని మిక్స్ చేస్తూ ఒక ప్రోటీన్ తయారు చేస్తాయి. అంటే ఒక దాని పక్కన ఒకటి, దాని పక్కన మరొకటి చేర్చి ఒక పెద్ద చైన్ లాగా తయారు చేస్తుంది. ఇప్పుడు మన దగ్గర రా ప్రోటీన్ రెడీగా ఉంది. వెయిట్, ఇంకా పని అవ్వలేదు. ఇప్పుడు తయారైన ప్రోటీన్ ఒక సరైన షేప్లో లేదు, జస్ట్ ఒక దారంలాగా ఉంది. దీన్ని ప్యాకింగ్ చేయాలి. ఈ ప్రోటీన్ మొత్తం అంతా కూడా గోల్జీ బాడీ దగ్గరికి వెళ్తుంది. ఇక్కడ గోల్జీ బాడీ ఆ ప్రోటీన్ని ఫోల్డ్ చేస్తుంది, అంటే కరెక్ట్ షేప్ ఇస్తుంది. అలాగే ట్యాగ్ చేస్తుంది. ఇది మజిల్కి వెళ్ళాలా, లేదా బ్లడ్లోకి వెళ్ళాలా, లేదా మన హెయిర్కి వెళ్ళాలా అని. ఫైనల్గా ఈ గోల్జీ నుండి ప్రోటీన్ పార్సల్ బయటకు వస్తుంది. బయటకు వచ్చి దాని పని అది చేస్తూ ఉంటుంది. ఇలా ప్రతి సెకండ్ మీ బాడీలో అవుతుంది కాబట్టి మీ జుట్టు పెరుగుతుంది, అలాగే మీరు హైట్ అవుతున్నారు, అలాగే మీకు తగిలే గాయాలు మానిపోతూ ఉంటాయి. సో ఇదనమాట మనలో జరిగే ప్రాసెస్. ఓకే, మనలో ఉండే సెల్స్ అన్నీ కూడా క్లోజ్డ్గా ఉంటాయి. మరి ఆక్సిజన్ లోపలికి ఎలా వెళ్తుంది? ఫుడ్ ఎలా వెళ్తుంది? వేస్ట్ ఎలా బయటకు వస్తుంది? నిజం చెప్పాలంటే సెల్ గోడలు మనం అనుకున్నంత క్లోజ్డ్గా ఉండవు. అవి స్మార్ట్ గేట్స్ లాంటివి. ఇప్పుడు మనం ఆ గేట్స్ ఎలా పనిచేస్తాయో సింపుల్గా తెలుసుకుందాం.
ఫస్ట్ మన సెల్ చుట్టూ ఉన్న బోర్డర్, దీన్నే మనం సెల్ మెంబ్రేన్ అంటాం. ఇది జస్ట్ ఒక కాంపౌండ్ వాల్ కాదు, ఇది ఒక సెక్యూరిటీ గేట్ లాంటిది. దీని స్పెషాలిటీ ఏంటంటే సెలెక్టివ్ పర్మిబిలిటీ. అంటే ఎవరిని పడితే వాళ్ళని లోపలికి రానవ్వదు. ఓన్లీ కొంతమందిని మాత్రమే అలౌ చేస్తుంది, కొంతమందిని అలౌ చేయదు. ఇది ఎలా పనిచేస్తుందంటే దీనికి 2 మెథడ్స్ ఉన్నాయి. ఒకటి ఫ్రీ ఎంట్రీ, ఇంకొకటి పెయిడ్ ఎంట్రీ. ఈ ఫ్రీ ఎంట్రీలో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి. ఒకటి డిఫ్యూజన్ అంటే వ్యాపించడం, అండ్ మరొకటి ఆస్మోసిస్ అంటే ద్రవాభిసరణం. ముందు డిఫ్యూజన్ కోసం చూద్దాం. ఇమేజిన్ చేసుకోండి, నేను ఒక రూమ్లో పర్ఫ్యూమ్ కొట్టాను. కొంచెం సేపటి తర్వాత ఆ వాసన అంతా కూడా రూమ్ అంతా స్ప్రెడ్ అవుతుంది. ఎలా? గాలి తక్కువ ఉన్న చోట నుండి ఎక్కువ ఉన్న చోటకి పార్టికల్స్ వెళ్ళిపోతూ ఉంటాయి కాబట్టి. సేమ్ లాజిక్ సెల్లో కూడా అవుతుంది. సెల్ బయట ఆక్సిజన్ ఎక్కువగా ఉండి లోపల తక్కువగా ఉందనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా బయట ఉన్న ఆక్సిజన్ సెల్ లోపలికి వెళ్ళిపోతుంది. దీనికి ఎనర్జీ అవసరం లేదు, జస్ట్ ఒక ఫ్లోలో వెళ్ళిపోతుంది అంతే. దీన్నే మనం డిఫ్యూజన్ అంటాం. అండ్ మరొకటి ఆస్మోసిస్ అంటే ద్రవాభిసరణం. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఇది ఓన్లీ వాటర్కి మాత్రమే అప్లై అవుతుంది. మీరు ఇంట్లో కిస్మిస్ని వాటర్లో నానబెట్టారా? మార్నింగ్ కల్లా అవి పొంగిపోతూ ఉంటాయి. ఎలా అంటే బయట వాటర్ ఎక్కువగా ఉండి కిస్మిస్ లోపల వాటర్ తక్కువగా ఉంటే అప్పుడు ఆటోమేటిక్గా ఈ బయట ఉన్న వాటర్ లోపలికి వెళ్ళి ఆ కిస్మిస్ని ఉబ్బేలా చేస్తుంది. సేమ్ ఇలాంటి లాజిక్కే మన బాడీలో కూడా అవుతుంది. వాటర్ కంటెంట్ సెల్ తక్కువగా ఉంటే అప్పుడు ఆటోమేటిక్గా మన బ్లడ్లో ఉన్న వాటర్ అనేది ఆ సెల్ లోపలికి పాస్ అవుతుంది. అంటే ఇది కూడా ఫ్రీ ఎంట్రీ లాగే. ఇప్పుడు థర్డ్ మెథడ్, మోస్ట్ ఇంపార్టెంట్, యాక్టివ్ ట్రాన్స్పోర్ట్. డిఫ్యూజన్ అలాగే ఆస్మోసిస్లో మనం ఎలాంటి ఎనర్జీని ఖర్చు పెట్టలేదు, అవి ఫ్రీ ఎంట్రీస్. కానీ కొన్నిసార్లు సెల్కి కావాల్సిన న్యూట్రియంట్స్ అంటే మినరల్స్ అండ్ అయాన్స్ బయట తక్కువగా ఉంటాయి, కానీ సెల్ లోపల కూడా అవి కావాల్సి ఉంటుంది. అలాంటి టైంలో ఈ బయట ఉన్న న్యూట్రియంట్స్ అన్నీ కూడా లోపలికి వెళ్ళవు. అప్పుడే మనం ఎనర్జీని ఖర్చు పెట్టి వాటిని లోపలికి లాక్కోవాలి. సో సెల్ మెంబ్రేన్ అనేది ఒక స్మార్ట్ గేట్ లాంటిది. అవన్నీ కరెక్ట్గా మేనేజ్ చేస్తుంది కాబట్టి మన బాడీ అనేది బ్యాలెన్స్గా ఉంటుంది. ఎప్పుడైనా మీ బంధువులు ఇలా అన్నారా, అరే నువ్వు వచ్చి మీ నాన్నలాగా ఉన్నావు, లేదా మీ అమ్మ కళ్ళు మీకు వచ్చినట్టున్నాయి అని ఎప్పుడైనా అన్నారా? అసలు ఎలా? మీ నాన్న బాడీలో ఉన్న ఫ్యూచర్స్ మీ బాడీలోనికి ఎలా వచ్చాయి? దీని వెనక ఒక కెమికల్ మెమరీ కార్డ్ ఉంది, దాని పేరే డిఎన్ఏ. ఫస్ట్ డిఎన్ఏ అంటే ఏంటి? దీని ఫుల్ ఫామ్ డిఆక్సీ రైబో న్యూక్లియిక్ యాసిడ్. అమ్మో పెద్ద పేరు కదా, మనం సింపుల్గా డిఎన్ఏ అందాం. ఇమేజిన్ చేయండి, మీరు ఒక కొత్త కారు కొన్నారు, దాంతోపాటు ఒక మాన్యువల్ బుక్ వస్తుంది కదా, కారు ఎలా నడపాలి, ఇంజిన్ ఎలా రిపేర్ చేయాలి అని దాంట్లో రాసిపెట్టి ఉంటుంది. మన బాడీ కూడా ఒక మిషన్ అయితే మన డిఎన్ఏ అనేది మన ఇన్స్ట్రక్షన్ మాన్యువల్. మన కళ్ళు ఏ రంగులో ఉండాలి, హైట్ ఎంత ఉండాలి, బ్లడ్ గ్రూప్ ఏముండాలి, ఇవన్నీ కూడా ఈ డిఎన్ఏలోనే రాసిపెట్టి ఉంటాయి. ప్రతి సెల్లో కూడా న్యూక్లియస్ ఉంటుందని చెప్పాను కదా, ఆ న్యూక్లియస్లోనే ఈ డిఎన్ఏ బుక్ అనేది భద్రంగా ఉంటుంది. మరి జీన్స్ అంటే ఏంటి? డిఎన్ఏ అనేది ఒక పెద్ద బుక్ అయితే జీన్స్ అనేవి దాంట్లో ఉండే చాప్టర్స్. ఫర్ ఎగ్జాంపుల్ డిఎన్ఏ బుక్లో పేజ్ నెంబర్ 50లో ఒక చాప్టర్ ఉంటుంది, హౌ టు మేక్ బ్లూ ఐస్ అని. అలాగే పేజ్ నెంబర్ 70లో ఇంకోటి ఉంటుంది, హౌ టు మేక్ కర్లీ హెయిర్ అని. అది ఇంకో జీన్. మన హ్యూమన్ డిఎన్ఏలో దగ్గరగా 20,000 to 25,000 వరకు జీన్స్ ఉంటాయి. మీ నాన్న నుండి కొన్ని జీన్స్ వస్తాయి, అలాగే మీ అమ్మ నుండి కొన్ని జీన్స్ వస్తాయి. ఆ రెండు మిక్స్ అవుతాయి కాబట్టి మీరిద్దరిని కలిపిన జెరాక్స్ కాపీలా ఉంటారు. ఇక్కడ ఒక షాకింగ్ ఫ్యాక్ట్ చెప్తే వినండి. నాకు, మీకు, ఒబామాకి, ఈవెన్ ఐన్స్టీన్ కూడా 99.9% డిఎన్ఏ సేమ్ ఉంటుంది. అవును, మనందరం కూడా 99.9% ఒకేలా ఉంటాం. కానీ ఆ మిగిలిన 0.1% వల్ల మనం డిఫరెంట్గా ఉంటాం. అంటే ఆ 0.1% వేరియేషన్ వల్లనే ఒకరు తెల్లగా, ఒకరు నల్లగా, ఒకరు పొడవుగా, మరొకరు పొట్టిగా ఉంటారు. సరే, జీన్స్ అంటే ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పాం కదా, అప్పుడప్పుడు ఈ ఇన్స్ట్రక్షన్స్ కాపీ చేసేటప్పుడు కొన్ని మిస్టేక్స్ అవుతూ ఉంటాయి. వాటిని మనం మ్యూటేషన్ అంటాం. ఈ మ్యూటేషన్స్ 3 టైప్స్ ఉంటాయి. ఒకటి బ్యాడ్ మ్యూటేషన్, అండ్ మరొకటి న్యూట్రల్ మ్యూటేషన్, అండ్ లాస్ట్ది గుడ్ మ్యూటేషన్. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, బ్యాడ్ మ్యూటేషన్. బ్యాడ్ మ్యూటేషన్ అంటే జెనెటిక్ డిజార్డర్స్, అంటే క్యాన్సర్ లాంటి వ్యాధులు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ న్యూట్రల్ మ్యూటేషన్ అంటే మనకేం కాదు, మహా అయితే ఒక పుట్టుమచ్చ యాడ్ అవుతుంది అంతే. అండ్ గుడ్ మ్యూటేషన్ అంటే సూపర్ పవర్స్ వస్తాయి. అంటే స్పైడర్ మ్యాన్లా సూపర్ మ్యాన్లా కాదు, కానీ ఎవల్యూషన్కి చాలా హెల్ప్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది మిల్క్ తాగితే డైజెస్ట్ చేసుకోలేరు. ఎవల్యూషన్స్లో భాగంగా ఇప్పుడు చాలా వరకు మిల్క్ని డైజెస్ట్ చేసుకుంటున్నారు. ఇది మాత్రమే కాదు, కొంతమంది బోన్స్ బాగా స్ట్రాంగ్గా ఉంటాయి. అంటే మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే వాళ్ళ బోన్స్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. దానికి కారణం కూడా ఇదే. అలానే కొంతమంది వాటర్లో చాలా వరకు ఊపిరి బిగబట్టి ఉండగలరు. దానికి కారణం కూడా
ఈ గుడ్ మ్యూటేషనే. ఇలా దీనివల్ల కొన్ని పవర్స్ వస్తూ ఉంటాయి. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మనం సెల్ డివిజన్ ఎలా అవుతుంది, సెల్స్ ఎందుకు డివైడ్ అవుతాయి, అలాగే క్యాన్సర్ అంటే ఏంటి, అది ఎలా వస్తుంది అనే వాటిపై డిస్కస్ చేద్దాం. అండ్ వీటితో పాటు డయాబెటీస్ అండ్ వైరస్ లాంటి వ్యాధులు ఎలా వస్తాయో కూడా తెలుసుకుందాం. మనం సెల్స్ గురించి బాగానే తెలుసుకున్నాం, మరి వాటి హెల్త్ కోసం కూడా తెలుసుకోవాలి కదా. హెల్త్ అంటే జస్ట్ వెయిట్ లాస్ కాదు. మీరు షుగర్ తక్కువగా తింటే డయాబెటీస్కి దూరంగా ఉంటారు. ఆల్కహాల్ మానేస్తే క్యాన్సర్ రిస్క్ తక్కువగా ఉంటుంది. అండ్ ఇమ్యూనిటీ పెంచుకుంటే వైరస్ అటాక్ ఫెయిల్ అవుతుంది. సో మీ సెల్స్ని ఎప్పుడు కూడా హైడ్రేట్గా చూసుకోండి. అవి హెల్తీగా ఉంటేనే మీరు హెల్తీగా ఉంటారు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి, వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేసి, ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి.